హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఎన్సీసీ బీసీ సర్టిఫికేట్స్లో మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో కన్వెన్షనల్ సైన్స్ గురించి అయితే మనం చదువుకుందాం. కన్వెన్షనల్ సైన్స్ ఏంటంటే మనం స్టడీ చేసే సర్వే మ్యాప్లో ఉండేటటువంటి ప్రతి గ్రిడ్లో కానీ ఎర్త్ పైన ఉండేటటువంటి ప్రతి ఆబ్జెక్ట్కి ఒక సింబల్గా మ్యాప్ పైన అయితే రిప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అవి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్, చర్చ్, గురుద్వారా, మాస్క్యూ, కెనాల్స్ ఎలా ఉంటాయి, టెంపరీ రోడ్స్ ఎలా ఉంటాయి, సర్వే ట్రీస్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ వచ్చేసి ఎర్త్ పైన ఉండేటటువంటి ప్రతి ఆబ్జెక్టు మ్యాప్ పైన సర్వే మ్యాప్లో ఇండికేట్ అయితే చేయడం జరుగుతుంది కన్వెన్షనల్ సైన్స్ రూపంలో. ఈ కన్వెన్షనల్ సైన్స్ ఎవరు డిజైన్ చేస్తారు అంటే సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ అయితే డిజైన్ చేసి సర్వే మ్యాప్లో అయితే ప్రజెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కన్వెన్షనల్ సైన్స్ అయితే 2 టైప్స్ అయితే ఉంటాయి. అవి ఫస్ట్ వన్ వచ్చేసి న్యాచురల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ సైన్స్ అయితే ఉంటాయి. ఈ కన్వెన్షనల్ సైన్స్ యాక్చువల్లీగా మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు కానీ వైవా వోస్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి టెంపుల్, చర్చ్, గురుద్వారా, మాస్క్ ఇవి తీసుకుంటే ఖచ్చితంగా అయితే 4x4 mm అయితే ఇవి ఉండేటట్లు మనమైతే ఎగ్జామ్లో అయితే డ్రా చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఈ టెంపరీ రోడ్ కానీ మెటల్ రోడ్ కానీ ఇవన్నీ వచ్చేసి పక్కాగా దీని బెర్త్ ఎస్పెషల్లీ దీని బెర్త్ వచ్చేసి 2 mm ఉండే విధంగా అయితే మనం చూసుకోవాలండి. దీని సైజ్ ఈ విధంగా అయితే ఉంటుంది. టెంపుల్, చర్చ్, గురుద్వారా, మాస్క్ ఇటువంటి సింబల్స్ వచ్చేసి 4x4 mm ఉంటుంది. మెటల్ రోడ్, టెంపరీ రోడ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రివర్స్ అయితే ఇండికేట్ చేయడానికి దాని బెర్త్ మాత్రం పక్కాగా 2 mm ఉండేటట్లయితే మనం ఎగ్జామ్లో అయితే ప్రజెంట్ అయితే చేయాలి. ఈ కన్వెన్షనల్ సైన్స్ మనం ఎందుకు స్టడీ చేయాలి అంటే మనం మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో మనం ఎప్పుడైతే మ్యాప్లో ఉండేటటువంటి ప్రతి గ్రిడ్లో మనం స్టడీ అయితే చేస్తామో ప్రతి గ్రిడ్లో కానీ మనకు కామన్గా కనిపించేవి మెటల్ రోడ్, ఫుట్పాత్స్, ట్రీస్, టెలిఫోన్ లైన్స్, పాండ్స్, డ్రై ఆర్ వెట్, రైఫుల్ రేంజెస్ ఇవన్నీ కామన్గా అయితే ప్రతి గ్రిడ్లో కానీ ఇందులో మ్యాక్సిమం అయితే ఇందులో ఉన్నటువంటి ప్రతి కన్వెన్షనల్ సైన్లో బహుశా ప్రతి కన్వెన్షనల్ సైన్ అందులో బహుశా ఉండొచ్చు. దీనిపైన మనం ఎప్పుడైతే ప్రాక్టికల్స్లో కానీ వైవా కోర్స్లో కానీ రిటర్న్ ఎగ్జామ్లో కానీ మనం ప్రజెంట్ చేస్తామో రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి ఈ కన్వెన్షనల్ సైన్స్ పైన మ్యాక్సిమం 5 or 6 ఆబ్జెక్ట్స్ అయితే ఈ సింబల్స్ అయితే మనం గీయాల్సి ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసి వైవా బోస్లో కానీ దీని సైజెస్ కానీ దీని గురించి అయినా కానీ ఎవరు తయారు చేస్తారు, దీని సైజ్ ఏంటి, ఎన్ని టైప్స్ ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ అండ్ మోర్ ఓవర్ వచ్చేసి ఈ కన్వెన్షనల్ సైన్స్ మనం పైనుంచి చూసినట్లయితే కొన్ని ఆబ్జెక్ట్స్ అంటే ఎయిర్ నుంచి చూసినట్లయితే ప్లేన్ పై నుంచి చూసినట్లయితే కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే మనకి మెటల్ రోడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి, టెంపరీ రోడ్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. కొన్ని ఆబ్జెక్ట్స్ మనం ముందు నిల్చొని అయితే చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అందులో వచ్చేసి టెంపుల్ అవ్వచ్చు, చర్చ్ అవ్వచ్చు, గురుద్వారా అవ్వచ్చు, మాస్క్యూ అవ్వచ్చు. ఈ విధంగా ఈ సింబల్స్ మనం ఈ ఆబ్జెక్ట్స్ ముందు మనం నిల్చొని చూసినట్లయితే ఈ ఆబ్జెక్ట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి కొన్ని ఊహించుకొని కొన్ని అయితే ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడానికి అయితే కొన్ని ఆబ్జెక్ట్స్ అయితే ఇందులో డిజైన్ చేయడం అయితే జరిగింది. అవేంటంటే బ్యాటిల్ గ్రౌండ్ 1965. బ్యాటిల్ గ్రౌండ్ 1965 ఏ విధంగా ఇది డ్రా చేయాలి అంటే మనం ఈ బ్యాటిల్ గ్రౌండ్ ఈ విధంగా ఉంటుంది అని అయితే మనం ఒపీనియన్ తీసుకొని మనం ఈ విధంగా మ్యాప్లో ఇండికేట్ చేయొచ్చు అనే విధంగా ఇదైతే తయారు చేయడం జరిగింది. ఇవి ఊహించుకొని అయితే కొన్ని డిజైన్ చేస్తారు. కొన్ని ఎయిర్ ఫోటోగ్రఫీ ఉంటుంది. ఏంటంటే ప్లేన్ పైన ఏరోప్లేన్ నుంచి అయితే కింద ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ని ఫోటో తీసి ఆ ఆబ్జెక్ట్స్ గ్రౌండ్ పైన ఏ విధంగా కనిపిస్తాయి అంటే అవి ఈ విధంగా కనిపిస్తాయండి. రోడ్స్, రైల్వే లైన్స్, రివర్స్ వచ్చేసి అయితే ఈ విధంగానే ఉంటుంది. అయితే కొన్ని ఆబ్జెక్ట్స్ మనం ఆ ఆబ్జెక్ట్స్ ముందు నుంచి అయితే నిల్చొని చూసినట్లయితే కొన్ని ఆబ్జెక్ట్స్ టెంపుల్, చర్చ్, గురుద్వారా, మాస్క్యూ, టెంపరీ హౌస్ అయితే ఈ విధంగా ఉంటాయండి ఇవి. అండ్ మోర్ ఓవర్ ఈ కన్వెన్షనల్ సైన్స్ ఏంటి అంటే మ్యాప్కు ఉండేటటువంటి తాళపు చెవి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తాయి. మనం స్టడీ చేసినటువంటి ప్రతి గ్రిడ్లో కానీ అందులో ప్రజెంట్ చేసినటువంటి ప్రతి సింబల్స్ని గ్రౌండ్లో అట్ ద సేమ్ టైం మ్యాప్లో కూడా కంపేర్ చేస్తూ స్టడీ చేసేటప్పుడు ఈ సింబల్స్ అయితే మనకు చాలా యూజ్ అవుతాయి. మనం ఎక్కడైతే నిల్చున్నామో మన లెఫ్ట్, రైట్, ఫ్రంట్
బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఆబ్జెక్ట్స్ మ్యాప్ పైన ఏమున్నాయి, మ్యాప్ పైన ఉండేటటువంటి గ్రౌండ్లో ఉండేటటువంటివి కరెక్టేనా కాదా, దీన్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారు అనేది అయితే సర్వే ఆఫ్ ఇండియా అయితే ఈ కన్వెన్షనల్ సైన్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎందుకంటే చూపించడం జరిగిందో, మ్యాప్లో మీకు ఎగ్జామ్లో, ప్రాక్టికల్స్లో, వైవావోస్లో కామన్లీ ఎక్కువగా అడిగేటటువంటి సింబల్స్ ఏంటి అంటే ఇవేనండి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టెంపుల్, చర్చ్, గురుద్వారా, మాస్క్, టెంపరీ హౌస్, గ్రేవ్ యార్డ్, ఫోర్ట్, ట్రీ, బ్యాటిల్ గ్రౌండ్, పర్మనెంట్ హౌస్. ఈ సింబల్స్ అయితే మనకు కామన్గా ప్రతి గ్రిడ్లోనైతే కనిపిస్తాయి. టెంపరీ రోడ్ అవ్వచ్చు, మెటల్ రోడ్ అవ్వచ్చు, కెనాల్స్, వాటర్ స్ట్రీమ్, డ్రై, దీని హిందీలో నాలా అంటారు, ఎలక్ట్రికల్ లైన్స్, టెలిఫోన్ లైన్స్, ఇవన్నీ మనం ఏ గ్రిడ్లోనైతే ఎక్సర్సైజ్ చేస్తామో ఎన్సీసీ బీసీ సర్టిఫికేట్లో అవి ఏంటంటే పాయింట్ టు పాయింట్ ఎక్సర్సైజ్ అవ్వచ్చు, స్కోర్ ఈవెంట్ అవ్వచ్చు, డే ఓరియంటేషన్ ఎక్సర్సైజ్ అయితే అవ్వచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మార్చేసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏ ఆబ్జెక్ట్స్ వచ్చాయి, అది మ్యాప్ పైన ఏ విధంగా ఇండికేట్ చేస్తున్నారు అనేటటువంటి ఈ సింబల్స్ మనం ఎప్పుడైతే ఈ సింబల్స్ పైన మనకి ఎప్పుడైతే బేసిక్ నాలెడ్జ్ ఉంటుందో అప్పుడే మనం డే నావిగేషన్లో కానీ నైట్ నావిగేషన్లో కానీ ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి అయితే మూవ్ అవ్వడం అయితే ఈజీగా మూవ్ అయితే అవ్వచ్చు. దాన్నే మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్లో దానికి ఓరియంటీరింగ్ అంటారండి. ఓరియంటీరింగ్ ఏంటంటే మ్యాప్, కంపాస్, సర్వీస్ ప్రొట్రాక్టర్తో పాటు ఒక ప్లేస్ నుంచి నావిగేట్ చేస్తూ ఇంకో ప్లేస్కి ఏ విధంగా రీచ్ అవ్వచ్చు అనే విధంలో ఈ మధ్యలో ఉండేటటువంటి ప్రతి పారామీటర్స్ అవేంటంటే కన్వెన్షనల్ సైన్స్ అవ్వచ్చు, డిగ్రీస్ అవ్వచ్చు. కంపాస్తో అయితే ఏ విధంగా మనం డిగ్రీస్ రీడ్ చేస్తాము, అదే మ్యాప్ పైన గ్రిడ్ బియరింగ్లో ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము, ఎంబీలో స్టడీ చేసిన తర్వాత దాన్ని జీబీలో స్టడీ చేసిన అది కన్వర్ట్ చేసినాక డిస్టెన్స్ కూడా మెజర్ చేస్తామండి. మ్యాప్లో ఎస్పెషల్లీ ఎవ్రీ 2 సెంటీమీటర్స్ వచ్చేసి 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. ఆ మ్యాప్ని బట్టి ఆ మ్యాప్స్లో యూజ్ చేసేటటువంటి స్కేల్స్ బట్టి అయితే కొన్ని టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మ్యాప్లు వచ్చేసి స్మాల్ స్కేల్ మ్యాప్స్ ఉంటాయి, మీడియం స్కేల్ మ్యాప్స్ ఉంటాయి, ఇంకోటేమో లార్జ్ స్కేల్ మ్యాప్స్ ఉంటాయి. మనం ఎక్కువగా మ్యాప్ రీడింగ్లో అయితే యూజ్ చేసేవి లార్జ్ స్కేల్ మ్యాప్స్ మాత్రమే మనం యూజ్ చేస్తామండి. ఆ లార్జ్ స్కేల్ మ్యాప్స్లో వచ్చేసి ఎవ్రీ 2 సెంటీమీటర్స్ 1 కిలోమీటర్ అయితే ఉంటుందండి. మీకు కనుక మ్యాప్ రీడింగ్ సబ్జెక్ట్ దీనికోసం అయితే ఇది కన్వెన్షనల్ సైన్స్ అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియో ప్రజెంట్ చేస్తున్నందుకు మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్వెన్షనల్ సైన్స్ ఇంకేమైనా మ్యాప్ రీడింగ్లో టాపిక్స్లో అయితే డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు రిక్వెస్ట్ చేసి దానిపైన ఖచ్చితంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.